వెల్కమ్ టు ద జావాస్క్రిప్ట్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ ద డిఫరెంట్ యాక్షన్ బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ కండిషన్. అంటే ఇప్పుడు కంపేర్ చేసుకుంటున్నాం, ఇది నెంబరా కాదా, ఈ నెంబర్ దానికన్నా పెద్దగా ఉందా చిన్నగా ఉందా, ఇప్పుడు డేట్ టైము 12 గంటల కన్నా తక్కువ ఉందా ఎక్కువ ఉందా, ఇలాంటి వాటిని కండిషన్స్ అంటున్నాం. ఈ కండిషన్స్ అతని మనిషా కాదా, ఇంకో ఎగ్జాంపుల్ అది ఫ్రూటా కాదా, ఆ ఫ్రూట్స్ 5 కన్నా ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, అది యాపిల్ ఫ్రూటా కాదా, అది మ్యాంగోనా కాదా, ఇలాంటి అన్నిటిని కూడా కండిషన్స్ అంటాం. ఆ కండిషన్ ట్రూ అయితే ఆ కండిషన్ అనేది సాటిస్ఫై అయితే అప్పుడు మనకి ఆ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎగ్జిక్యూట్ కాదు. దీన్ని కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం. పెర్ఫార్మ్ ద డిఫరెంట్ యాక్షన్స్ బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ కండిషన్స్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే అతనికి 35 కన్నా మార్క్స్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినాయి, 35 మార్క్స్ కన్నా ఎక్కువ వస్తే అతను పాస్ అయినట్టు లేకపోతే ఫెయిల్ అయినట్టు. సో మనకి సో మెనీ కండిషనల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో మెనీ అంటే పెద్దగా ఏమి లేవు. జనరల్గా అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనూ ఇఫ్ అనే స్టేట్మెంట్ మీకు బాగా తెలిసే ఉంటుంది. ఇక్కడ మన జావాస్క్రిప్ట్లో ఇఫ్ కూడా ఉంటుంది. ఇఫ్ ఫస్ట్ వన్, ఎల్స్, ఎల్స్ ఇఫ్, స్విచ్, టెర్నరీ ఆపరేటర్స్, ఇవన్నీ కూడా కండిషనల్ స్టేట్మెంట్స్. నేను ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. ఇవన్నీ కూడా సేమ్ యాక్షన్స్నే పెర్ఫార్మ్ చేస్తాయి. సో ఇఫ్లో యాక్చువల్గా ఇఫ్లో చాలా ఉంటాయి. సింపుల్ ఇఫ్, ఎల్స్ ఇఫ్, ఇఫ్ ఎల్స్ లేడర్, ఇలాంటివి, నెస్టెడ్ ఇఫ్, ఇలా చాలా స్టేట్మెంట్స్ ఉంటాయి ఇఫ్లో. సో ఫస్ట్ సింపుల్ ఇఫ్ గురించి చూద్దాం. ఇఫ్ స్టేట్మెంట్ ఈస్ స్పెసిఫై ఏ బ్లాక్ ఆఫ్ జావాస్క్రిప్ట్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ. ఏమంటున్నాడు, కండిషన్ ట్రూ అయితే ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది ఇఫ్ స్టేట్మెంట్లో ఉండే కోడు, కండిషన్ అనేది ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ సింటాక్స్ ఏంటంటే ఇఫ్ విత్ ఇన్ ద పారాంథసిస్ వీఆర్ రైటింగ్ ద కండిషన్, ఇందులో కండిషన్ రాస్తాం, తర్వాత కర్లీ బ్రాకెట్స్ పెట్టుకుంటాం. కర్లీ బ్రాకెట్స్లో మనకి ఏదైతే కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలో ఆ కోడ్ని రాస్తాం అన్నమాట. నాకు ఇప్పుడు బిగ్గెస్ట్ ఆఫ్ నాకు 2 నెంబర్స్ ఉన్నాయి. ఆ 2 నెంబర్స్లో ఏది పెద్దదైతే పెద్ద నెంబర్ ప్రింట్ కావాలి. దాని గురించి నేను 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నాను ఇక్కడ స్క్రిప్ట్లో. వేర్ ఏ ఈక్వల్స్ టు 22, బి ఈక్వల్స్ టు 33. ఇక్కడ ఇప్పుడు ఇఫ్ కండిషన్, ఇఫ్లో ఏంటి, ఏ అనేది గ్రేటర్ దాన్ బి అయితే ఏమవ్వాలి, మనకి ఏ ఈజ్ బిగ్గర్ అని ప్రింట్ కావాలి. సో ఏ ఈజ్ బిగ్గర్ అని ప్రింట్ కావాలంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఏ ఈజ్ బిగ్గర్, ఇన్నర్ HTML ఈక్వల్స్ టు ఏ ఈజ్ బిగ్గర్. ఇక్కడ ఐడి ఇచ్చి P1 ఇస్తున్నాను. సో చూడండి, ఇంకా ఇక్కడ మల్టిపుల్ స్టేట్మెంట్స్ని కూడా రాసుకోవచ్చు మనం. కోడ్ ఇంటెంటేషన్ అంటే మనకి అర్థమవుతూ ఉంటుంది కోడ్. ఇప్పుడు ఏ అనేది బి కన్నా పెద్దగా ఉంటే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. చూడండి ఎగ్జిక్యూట్ అవుతుందో లేదా. సో ఏమీ రాలేదు, ఎందుకని ఏ అనేది బి కన్నా పెద్దగా లేదు. ఇప్పుడు ఇక్కడ 42 ఇస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఏం ప్రింట్ కావాలి, ఏ ఈజ్ బిగ్గర్ అని ప్రింట్ కావాలి. సో ఏ ఈజ్ బిగ్గర్ అని ప్రింట్ అయింది. అలాగే నాకు బి ఈజ్ బిగ్గర్ అని ఇప్పుడు మళ్ళీ ప్రింట్ కావాలి. అప్పుడు ఇంకో ఇఫ్ స్టేట్మెంట్ రాసుకోవాలి. ఇది సింపుల్ ఇఫ్ మెథడ్ అనమాట. దీనికన్నా ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తాం మ్యాక్సిమం. ఇఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ బి, ఈ కండిషన్ ట్రూ అయితే బి ఈజ్ బిగ్గర్ అని ప్రింట్ అవుతుంది. లేదు కదా 40. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చూడండి, ఈ స్టేట్మెంట్ ఓకే. 42 ఈజ్ 33, 42 ఈజ్ గ్రేటర్ దాన్ 33 కాబట్టి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఇది 42 ఈజ్ లెస్ దాన్ 33 కాదు కాబట్టి ఇది ఫాల్స్ అయిపోయింది కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాలేదు. ఇక్కడ 22 వస్తున్నాను. అప్పుడు ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బి ఈజ్ బిగ్గర్. నేను 2 కూడా సేమ్ ఇచ్చిన 33. ఇప్పుడు ఏదైనా స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందా, ఏ అనేది బి కన్నా పెద్దగా ఉందా లేదు, ఏ అనేది బి కన్నా చిన్నగా ఉందా లేదు.
ఇప్పుడు చూడండి ఏమీ ప్రింట్ కాదు. కండిషన్ ట్రూ అవుతేనే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు దీని పర్పస్ ఇంకోటి రాసుకుంటా. ఏంటి, ఈ రెండు సేమ్ అయితే ఇఫ్ ఏ డబుల్ ఈక్వల్స్ టు, వీటిని కంపారిజన్ ఆపరేటర్స్ అంటాం. డబుల్ ఈక్వల్స్ టు అనేది కంపారిజన్, ఇందులో ఉండే వాల్యూ సేమ్ అయితే ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడనప్పుడు బి ఈజ్ బిగ్గర్ కాదు, ఇలా కాదు, ఇక్కడ బి ఈజ్ బిగ్గర్ అని రాశాను. ఏ అండ్ బి ఆర్ సేమ్. ఏ అండ్ బి ఆర్ సేమ్. నాకు ఇప్పుడు ఏం ప్రోగ్రామ్ కావాలి అంటే నాకు డేట్ మెథడ్ ఉంది కదా, డేట్ మెథడ్స్ నేను మీకు డేట్ మెథడ్స్ మీద ఐడియా ఉంటే చూడండి. న్యూ డేట్ గెట్ అవర్స్ అనేది ఏం ప్రింట్ చేస్తుంది అంటే, ఇప్పుడు ప్రెసెంట్ టైము 7:20 అవుతుంది. ఇక్కడున్న మన లోకల్ టైము తీసుకొచ్చి ఇందులో సేవ్ చేస్తుంది. అంటే న్యూ డేట్ డాట్ గెట్ అవర్స్ అంటే ఇప్పుడు ఏదైతే టైం ఉందో ఆ టైంని తీసుకొచ్చి, టైంలో అవర్స్ ఉందో, గెట్ అవర్స్ అంటే అవర్ ఎంత 7 తీసుకొచ్చి ఏలోకి సేవ్ చేస్తుంది. ఇఫ్ ఏ నాకేం కావాలంటే మార్నింగ్ 7 అయితే గుడ్ మార్నింగ్ అని రావాలి, మార్నింగ్ 8 అయితే వెరీ గుడ్ మార్నింగ్ అని రావాలి. రైట్. సో ఇప్పుడు ఏ ఈజ్ డబుల్ ఈక్వల్స్ టు బి, ఏ ఈజ్ డబుల్ ఈక్వల్స్ టు 7. ఇప్పుడు 7 o'clock ఎగ్జాక్ట్గా నాకు ఏమైనా ప్రింట్ కావాలి, వేకప్ గుడ్ మార్నింగ్ అని వస్తారు. వేక్ అప్ మార్నింగ్. సో కావాలనుకుంటే మీరు వాల్యూ ఏకి ఏం వాల్యూ వస్తుందో కూడా చూద్దాం. ఇక్కడ ఏ చూడనప్పుడు ఏం స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, వేకప్ గుడ్ మార్నింగ్ 7. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం 7 కాబట్టి, ఒకవేళ 7 కాకపోతే ఇప్పుడు టైము 8 అయింది అనుకుందాం. ఇప్పుడు టైం ఏ వచ్చేమో 7 ఈక్వల్స్ టు 8 అయితే నాకేం కావాలి, లేజీ ఫెలో అని రావాలి. సో ఇప్పుడు ఏమన్నా ప్రింట్ అవుతుందా, అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు టైము 8 కాదు. కరెక్ట్గా మీరు 8 o'clock ఎగ్జిక్యూట్ చేసి చూడండి, ఇది లేజీ ఫెలో, లేజీ అప్ గుడ్ మార్నింగ్ అని వస్తుంది, లేజీ ఫెలో. సో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఎందుకు యూజ్ చేసాం అనేది. డేట్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆ ఆబ్జెక్ట్లో మనం ఏం చేస్తున్నాం, గెట్ అవర్స్ని బయటకు తీసుకొస్తున్నాం. గెట్ అవర్స్ అనేది మెథడ్, అది తీసుకొచ్చి ఏలో సేవ్ చేస్తాం. ఇలా ఇంకా చాలా ప్రోగ్రామ్స్ డెవలప్ చేసుకోవచ్చు మనం.